శ్రీరామం శ్రీరామం. సార్ ఒక్కసారి మీ టీం గురించి, ఇంత ఎఫర్ట్స్ పెట్టిన మీ టీం గురించి, ముఖ్య స్థపతి గురించి మీ మాటల్లో. మా దగ్గర ఉన్న మా బలం, మేము ఇంత పెద్ద కార్యక్రమాలు ఒప్పుకోవటానికి ఏ ధైర్యంతో అయితే ముందుకు వస్తామో వారిని నేను పరిచయం చేయటానికి మీ టీవీ ద్వారా నాకు మంచి అవకాశం దొరికింది. ఇందులో ముఖ్యంగా శ్రీ కుమారస్వామి స్థపతి, ఈయన లాస్ట్ 3 తరాల నుంచి భారతదేశంలో ఉన్న అన్ని ప్రముఖమైన గుళ్ళకి తలుపులు కానీ అవి కానీ రిపేర్ చేయటం కానీ అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన చేసిన మెయిన్ గుళ్ళు శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి, అనంత పద్మనాభ స్వామి పద్మనాభపురం, కన్యాకుమారి, కేరళ, మళ్ళీ ఈ మధ్య నిర్మాణం చేసిన యాదగిరిగుట్ట, తిరుపతి, తలకావేరి భాగమండల మందిరం, ఇవన్నీ కూడా వీళ్ళు చేశారు. వాళ్ళ కుమారుడు ఈయన కుమారస్వామి రమేష్, ఈయన కూడా స్థపతి. ముఖ్యంగా ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలన్నిటికీ నాతో పాటు నాకు ఇచ్చే బలం అంగబలం అంటారు. ఆ అంగబలం శ్రీ కుమారస్వామి రమేష్. ఈ కుమారస్వామి రమేష్ మోడర్న్గా చదువుకున్న వ్యక్తి. మహాబలిపురం ఫైన్ ఆర్ట్స్ టెంపుల్ కాలేజీలో టెంపుల్ స్థపతి చదువుకున్నాడు, స్కల్ప్చర్ చదువుకున్నాడు. స్కల్ప్చర్ తెలుసు ఆయనకి, కార్వింగ్ తెలుసు, కార్పెంటరీ తెలుసు. చాలా దేశాలకి నేను పంపించాను, జర్మనీ పంపించాను, మలేషియా, సింగపూర్, ఎన్నో దేశాలకు వెళ్ళాడు. మోడర్న్ వుడ్ వర్క్ తెలుసు, మళ్ళీ ట్రెడిషనల్ వుడ్ వర్క్ తెలుసు. కాబట్టి మేము ఇప్పుడు ఈ గుళ్ళలో చేసే పనులు ఇంత స్పీడ్గా చేయడానికి కారణం ఏంటంటే, ఇంకా పెద్ద పనులు యాక్సెప్ట్ చేయడానికి కారణం, మేము కంప్యూటర్లో చెక్కబోయే తలుపు మొత్తాన్ని కూడా కుమారస్వామి రమేష్ వెక్టర్ డ్రాయింగ్లు, 3Dలు ఇవన్నీ కూడా వాడి దాన్ని డీసెక్ట్ చేస్తాడనమాట. ఒక తలుపుకి ఒక 20 రకాల కార్వింగ్లు ఉంటే దాన్ని లెగో పజిల్ లాగా మేము డీఅసెంబుల్ చేసి ఒక 10 మంది చేత కార్వింగ్ చేసి మళ్ళీ దాన్ని రీఅసెంబుల్ చేయటం వల్ల మేము ఇది సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతున్నాం. సో థ్యాంక్స్ టు రమేష్. ఇప్పుడు మేము ఇంకా ఆయన మీద ప్రెషర్ ఉంది. గుడి ఓపెన్ చేసే వరకు పూర్తి చేయాల్సిన, తలుపులు బిగించాల్సిన ఒత్తిడి ఉంది. ఇప్పుడు మనతో శివకుమార్ గారు ఉన్నారు. అయోధ్యలో ఇవన్నీ చెక్కడంలో వీళ్ళు ఆల్మోస్ట్ నెలల తరబడి పని చేస్తూ ఉన్నారనమాట. శివకుమార్ గారు తమిళనాడు నుండి, కన్యాకుమారి డిస్ట్రిక్ట్ నుండి అనమాట. ఒక్కసారి ఆయన అడిగి ఇక్కడ వర్క్ గురించి తెలుసుకుందాం. నమస్తే శివకుమార్ గారు, మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు? कितने दिन से कर रहे हैं? हम लोग इधर से 8 महीना से इधर काम कर रहे हैं। 8 महीने से काम कर रहे हैं। कैसे चल रहा है इधर का काम? बहुत तेज चल रहा है? बहुत अच्छी चल रहा है, तेज से चल रहा है। तेज चल रहा है ना? तेज से चल रहा है। वो थोड़ी दिन में ही ओपनिंग, राम मंदिर ओपनिंग। सो इधर का वातावरण कैसा है? इधर हम लोग ओपनिंग के लिए तैयारी काम है, पूरा तैयारी हो गया और अभी थोड़ा फिटिंग का काम बाकी था। अगर फिटिंग हो गया
ये अपने पूर्वजन को बात है, अपने नहीं है, काम ले लिया वाला भी पूर्वजन को बात है। अभी शरद जी ने काम ले लिया, वो तो उसको पाप पिता माँ का पूर्वजन का बल हम लोग करते हैं, हम लोग खाते हैं बस उतने। जड़ तो कोई लगा हुआ, उसका पल हम लोग खाते हैं। సో 22nd ఇప్పుడు చేసిన వర్క్ అంతా అలైన్ చేసి ఒక్క చోట రామ మందిరంలో 22nd మీరు అందరు చూడబోతున్నారు, మీ టీం అందరితో కలిసి, మీ ఫ్యామిలీ అందరితో కలిసి. అంటే ఒక్కసారిగా ఇన్ని నెలల కష్టం చూడబోతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? अभी काम में बहुत तकलीफ हो रही है था, बड़ा बड़ा लकड़ी है, मोटा मोटा लकड़ी उठाने का वजह नहीं, सब कुछ वो तो होने के बाद कैसे दिल करता है मन में। अपने लिए एक बच्चा पैदा होगा तो कितना खुशी हो जाते हैं, उतना खुशी।